శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్సా, ద సెక్రటరీ ఆఫ్ ఫామ్ ప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈస్ ఫ్లై అగైన్. ఫ్లయింగ్ అగైన్, మళ్ళీ ఎగరడం. గాలిపటాల పండుగ రోజు రేయాన్ష్ ఎంతో ఆనందంగా తాను తయారు చేసుకున్న గాలిపటాన్ని తీసుకువచ్చారు. పసుపు రంగు, నీలి తోక, చాలా జాగ్రత్తగా అలంకరించిన రూపం. ఆయన గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగరవేసిన కొద్దిసేపటికే ఒక్కసారిగా వచ్చిన బలమైన గాలి దానిని చించేసింది. అది తిరుగుతూ వెళ్లి దగ్గరలోని ఒక మేడపై పడిపోయింది. కొంతమంది పిల్లలు ఇలా అన్నారు, ఇది ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఎగరలేదు. రియాన్ష్ నిశ్శబ్దంగా ఆ చినిగిన గాలిపటాన్ని తీసుకుని మైదానం పక్కన కూర్చున్నారు. చుట్టూ ఇంకా పండుగ సందడి కొనసాగుతోంది. రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత దగ్గరలో ఒక చిన్న బాలుడు కొత్త గాలిపటాన్ని ఎగరేయడానికి ప్రయత్నించడం ఆయన గమనించారు. మళ్ళీ అది నేలపై పడిపోతోంది. అయినా ఆ బాలుడు నవ్వుతూనే దానిని తీసుకుని మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. చిరాకు లేదు, నిరాశ లేదు, మరో ప్రయత్నం మాత్రమే. రేయాన్ష్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అతడిని చూస్తూ ఉన్నారు. మరుసటి రోజు నిరాశపడకుండా ఆయన కొత్త గాలిపటాన్ని కొనుగోలు చేసి మళ్లీ మొదటి నుంచి తయారు చేయడం ప్రారంభించారు. ఈసారి అతని చేతుల్లో మరింత ఓర్పు కనిపించింది. సాయంత్రానికి ఆ కొత్త గాలిపటం ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించింది. గాలి దానిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుండగా రేయాన్ష్ ఒక విషయం అర్థం చేసుకున్నారు. మళ్లీ ప్రారంభించడం ఓటమి కాదు, అది ధైర్యానికి గుర్తు. నీతి: మళ్లీ ప్రారంభించడానికి ధైర్యం చేయండి. కొన్ని విజయాలు రెండో ప్రయత్నంతోనే ప్రారంభమవుతాయి. Hope you all enjoyed listening to a story. If this touched your heart, like it. Express your experience through comments. If you want to motivate others, do share it. Follow us for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Katha Chitikilo Aipotundi. ధన్యవాద్. సర్వే జన సుఖినో భవంతు.